అబ్షాలోము ఎవరు? దావీదు గారి కుమారుడు. ఆ యొక్క దావీదు గారి కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు గారు రచించిన కీర్తన అని చిన్న అక్షరాలలో వ్రాయబడింది. అంటే ఎందుకు దావీదు గారు అబ్షాలోము ఎదుట నుండి పారిపోవలసినటువంటి అవసరత ఏర్పడింది? అసలుకి ఏం జరిగింది? చరిత్రను మనము జాగ్రత్తగా పరిశోధించాలి. అబ్షాలోము ఎదుట నుండి దావీదు గారు ఎందుకు పారిపోయాడు? ఆ చరిత్రను మనము చక్కగా ధ్యానించగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని మనము నేర్చుకొనగలము. పాత నిబంధన గ్రంథములోనికి మనం వెళదాం. సమూయేలు 2వ గ్రంథము. ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము. మన మనసంతా దేవుని వాక్యము మీద ఉండాలి. ఇతర చోట్ల మన మనస్సు ఉండకూడదు. దేవుని వాక్యము మీద మన మనసు అనేటువంటిది ఉండాలి. కాబట్టి వాక్యము మీద కేంద్రీకృతము చేయాలి. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరుచుకున్నాడట. ఒక రథమును గుర్రములను సిద్ధపరుచుకొని తన ఎదుట పరిగెత్తుటకై 70 మంది బంటులను ఏర్పరచుకొనెను. తన ఎదుట పరిగెత్తటానికి 70 మంది బంటులను 50 మంది బంటులను ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు అబ్షాలోము. అబ్షాలోము యొక్క మనస్సు అలా ఉంటూ ఉన్నది. దావీదు గారి కుమారుడు అబ్షాలోము. తర్వాత అబ్షాలోమును గురించి చూసినట్లయితే ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో ఫలాని దానికి చేరిన వాడనని వాడు చెప్పగా, అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడునూ లేడని చెప్పి, అబ్షాలోము ఏం చేశాడంటే పట్టణపు గుమ్మము దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత మరి రాజు గారి దగ్గర